పాస్టర్ ప్రవీణ్ విజయవాడలో ఆ 3 గంటలు ఏం చేశారు, ఎక్కడ ఉన్నారు అనే అంశాలకు పోలీసులు ఆధారాలు సేకరించారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, ఆ సమయంలో పాస్టర్ ప్రవీణ్ హెల్త్ కండిషన్ ఎలా ఉంది, దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించిన పాస్టర్ ప్రవీణ్ మరణం సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ప్రధానంగా ఆయన హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పటికీ కూడా విజయవాడలో బెంచ్ సర్కిల్ దాటుకొని ప్రభుత్వ ఆసుపత్రి జంక్షన్ నుంచి రావర్పాడు జంక్షన్కి వచ్చే మధ్యలో ఆయన పడిపోవడం జరిగిందని చెప్తున్నారు. ఆ సమయంలో అక్కడ రావర్పాడు జంక్షన్ విధుల్లో ఉన్న ఎస్ఐ సుబ్బారావు గారు, అదేవిధంగా అక్కడ ఉన్న ఆటో డ్రైవర్లు ఆయన సపరలు చేసి పోలీసు అవుట్ పోస్ట్లో కూర్చోబెట్టడం బట్టి తర్వాత అక్కడ ఉన్న గార్డెన్లో కూడా తీసుకెళ్లి ఆయనకి విశ్రాంతి కల్పించినట్టు కూడా చెప్తా ఉన్నారు. అయితే అసలు ఆ రోజు ఏం జరిగింది అనే అంశాలపై ఆ రోజు ఆయనకి సేవలు అందించిన సుబ్బారావు గారు, ఎస్ఐ సుబ్బారావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ రోజు అక్కడ పడిపోయినట్టు మీకు ఎలా సమాచారం ఉంది, ఏం చేశారు? అంటే మా పాయింట్కి 200 మీటర్స్లో ఉందండి, దగ్గరలోనే మాకు కనిపిస్తుంది. యాక్సిడెంట్ అయిన తర్వాత సెల్ఫ్ యాక్సిడెంట్ అతను పడిపోయాడండి. పబ్లిక్ లేపి పక్కన కూర్చోబెట్టారండి. 5:20 అవుతుంది. ఆ సమయాన్ని వెళ్ళి అతన్ని దెబ్బలు తగిలిని అడిగానండి. దెబ్బలు తగిలితే హాస్పిటల్ పంపిద్దామని. నాకేం తగలేదన్నాడండి. బాబు రా బాబు, ఇక్కడైతే ప్రమాదం కొడితే రా అండి. పార్క్ దగ్గర వచ్చాడు సార్. పార్క్లో కూర్చోబెట్టాను సార్. అతని పరిస్థితి చూసేటప్పటికి మగతగాను నీరసంగా ఉన్నాడు సార్. ఈ రెండు నువ్వు కొంచెం రెస్ట్ తీసుకున్నట్టు రిలాక్స్ అవ్వచ్చు, ఆ తర్వాత వెళ్ళిపోవచ్చు అని కూర్చోబెట్టాను సార్. ఆ కూర్చుంటాం అలా ఉంటా అలా కులిపాటులో పడిపోయి అతను దాదాపు 8 గంటల దాకా అట్లా ఉన్నాడు సార్. 8 గంటలు మేము డ్యూటీ దిగే టైంలో అతన్ని లేపాను సార్. లేపి వాటర్ ఇచ్చాను సార్. వాటర్ తాగి మొహం కొడుకున్నాడు సార్. బాబు రా టీ తాగుతుంది, నీరసం తగ్గుద్దంటే టీ వాటర్ దగ్గర తీసుకెళ్ళాను. టీ ఇప్పించాను. టీ కొద్దిగా తాగి వద్దన్నాడు సార్. ఆ తర్వాత వెళ్ళిపోతానన్నాడు సార్. ఎక్కడికి వెళ్ళాలంటే రాజమండ్రి వెళ్ళాలండి. రాజమండ్రి అంటే మరి దీనికి లైట్ లేదు, ప్రమాదం కదా అంటే ఇప్పటికీ ఎక్కడన్నా బాగు చేయించుకో అని మా వాడిని అతను వాటర్లో అతను పిలిచి, బాబు దీనికి ఏదైనా కట్టరా బాబు, ఇది ఊడింది తప్ప లైట్ వెలుగుతుంది, బాగానే వెలుగుతుంది, ఊడిపోయింది కట్టరా అంటే అతను దారం తీసుకెళ్ళి కట్టాడు. ఆగల సరే అదిగారు తమ్ముడు ఏదైనా వైర్ ముక్కని తీసుకొస్తాను, ఏదో తీసుకురారంటే అతను ఆ వాటర్ దగ్గరికి వెళ్ళాను. నేను బాక్స్ దగ్గరికి వెళ్ళాను. వీలోపల అతను స్టార్ట్ చేసుకుని ఇమీడియట్గా వెళ్ళిపోయాడు సార్. మీరు అతను నీరసంగా ఉన్నారు, కొంచెం ఇబ్బందిగా ఉన్నారని చెప్పినప్పుడు కూడా అతను వెళ్ళిపోయాడు. ఆగలేదు సార్. ఆగలేదు సార్. నువ్వు అక్కడికి ఇంకో విషయం చెప్పాను. పక్కన లాడ్జ్ ఉంది బాబు, లాడ్జ్ వెళ్ళి పడుకో, నీ బండికి ఏం ఇబ్బంది లేదు అని కూడా చెప్పాను సార్. ఇప్పుడు 5:05 యాక్సిడెంట్ జరిగింది సార్. 8 గంటల వరకు గార్డెన్ లోనే ఉన్నారు. అంతసేపు గార్డెన్లోనే ఉన్నాడు. అంచేపు పడుకునే ఉన్నాడు సార్. హెల్మెట్ పడుకున్నప్పుడు కూడా హెల్మెట్ అది ఎప్పుడు టీ తాగుతా కాడ హెల్మెట్ గా అట్లా ఉంది సార్. మాస్క్ కాడ ఓన్లీ టీ తాగినప్పుడే మాస్క్ తీశాడు సార్. అతని మొహం కానీ అసలు ఏమేం చూడలేదు సార్. అతని వివరాలు అడిగారండి, ఎక్కడి నుంచి వస్తున్నారు కానీ ఏం చేస్తున్నారు? మేము ఒకటే అడిగామండి, ఎక్కడి నుంచి వస్తున్నామంటే హైదరాబాద్ నుంచి వస్తున్నానండి, నేను రాజమండ్రి వెళ్ళాలన్నాడు. రాజమండ్రి లైట్ లేకుండా వెళ్ళాలి కదా, కష్టం కదా, ప్రమాదం కదా అని చెప్పాను సార్. అయినా ఇంకా మా మాట వినిపించుకోలేదు సార్. ఇంతలోకి దారం కట్టాడు, అది ఆగలేదు. ఇంకా వైర్ తెత్తకి వెళ్ళేటప్పుడు అతని స్పీడ్కి వెళ్ళిపోయాడు సార్. ఆగలేదు. మీకు ఆ రోజు నేను పాస్టర్ అని కానీ ప్రవీణ్ అని ఏం చెప్పలేదు, వివరాలే తెలియదు సార్ అసలు నాకు. మీకు ఎలా తెలిసిందండి, ఎప్పుడు తెలిసింది? ఆ తర్వాత నేను మొన్న రాజమండ్రి క్రైమ్ వాళ్ళు వచ్చి ఫోటో పెట్టి మీరు ఆ రోజున డ్యూటీలో ఉన్నారంట కదా, మరి ఇలా ఆయన మా చనిపోయారు, ఆయన ఫోటో కాదని నా బుల్లెట్తో బొమ్మతో పంపించారు. అది చూసి ఈయన ఆ రోజున నెంబర్ కాడ చూశానండి. ఈ నెంబరే బండి నెంబర్ అని చెప్పాను. మీరు ఆ రోజు అయితే ఇక్కడ సపరీలు చేసి తీశారు ఆ ప్రవీణ్ కుమార్, ఆ బుల్లెట్, రాజమండ్రి పోలీసులు మీకు ఇచ్చిన సమాచారం మొత్తం ఒకటేనా? మొత్తం ఎక్కడ తేడా లేదు, అదే ఒకటేనండి. ఆ రోజు మీరు పోలీసు అయితే మీరు చాలా మందిని చూస్తూ ఉంటారండి. ఇలాంటి ఇబ్బందిగా ఉన్నా లేకపోతే నీరసంగా ఉన్న బండి తోలద్దని చెప్తారు, అదేవిధంగా తగిన సూచనలు చేస్తారు, పక్కనే హాస్పిటల్ ఉంది పంపిద్దామని ట్రై చేస్తారు. ఇట్లా మీరు ఇంత జాగ్రత్తలు చెప్పినప్పుడు కూడా అతను ఆగుదామని కానీ ఏమి మీతో ఆగలేదండి. ఆగలేదు. అతను నీరసంగా ఉన్నాడు అని చెప్పి మళ్ళీ కూర్చోబెట్టామండి. నీరసం తగ్గుద్దనా అన్న టైపులోనే మేము వాటర్ ఇచ్చి మొహం కడుక్కుని టీ తాగితే కొద్దిగా రిలాక్స్ అవుతాడు. అక్కడికి చెప్పామండి, నీకు హెడ్లైట్ లేదు, ఈ డేంజరు, నైట్ టైం వెళ్ళాలని ఇబ్బందిగా ఉంటుందని ఇక్కడ చెప్పామండి. ఆ వాటర్ అతను పిలిపించి ఇది మన దారం కట్టిన ఆగలేదు, ఇంత వైద్య తగ్గలేటప్పటికి అతను వెళ్ళిపోయాడు. నేను అప్పుడు ఎక్కడ చెప్పాను, లాడ్జ్లోకి వెళ్ళు, నైట్ ఉండు, ఈ బండికి ఏం ఇబ్బంది ఉండదు, మేము మా పోలీసులు కూడా ఎక్కడ ఉంటారని చెప్పాను సార్. నైట్ పోలీసులు అక్కడ ఉంటారు సార్.
ఓకే సార్, ఫైనల్గా ఈ బుల్లెట్ చూసినప్పుడు ఒక లైట్ ఒకటే దెబ్బతిందా, బుల్లెట్ కానీ అతని చేతులకి కానీ గాయాలన్నా మీరు ఏమైనా అబ్జర్వ్ చేశారా? నేను అబ్జర్వ్ చేశాను సార్. మనిషికి అసలు ఏ విధమైన దెబ్బలు లేవు సార్. మనిషికి ఏ విధమైన బుల్లెట్ కాడ ఏం లేదు. ఆ హెడ్లైట్ మాత్రం ఊడిపోయింది సార్. అది కూడా పగలలేదు సార్. అది నట్లు ఉంటుంది చూసారా, అవి ఊడిపోయి ఉండేది సార్. కళ్ళజోడు ఒక అద్దం లేదు సార్. ఒక అద్దం ఉంది సార్. నల్ల మాస్క్ ఉంది సార్. హెల్మెట్ ఉంది సార్. అంతే. ఇక కూర్చున్నాడు. ఇక ముందు వెళ్ళిన కానీ అబ్జర్వ్ చేశానండి. ఆ తర్వాత కూర్చోబెట్టాను. ఆ 2:30 గంటలు దగ్గర 3 గంటలు అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత ఈ ఫేస్ వాష్ చేసిన వాటర్ తాగేసి అది మేము అక్కడే చెప్పాం. మరి లైట్లు అయితే అక్కడ మాలు రిపేర్ చేయించుకుని వెళ్ళమన్నాం సార్. ఇంకా ఈ ఇంట్లో వైద్య వెళ్ళిపోయాడు. అంటే ఎక్కడైనా మాలు రిపేర్ చేయించుకుంటాడేమో అనుకున్నాం సార్. ఇది ముఖ్యంగా ఆ రోజు ఇక్కడ పాస్టర్ ప్రవీణ్ మన విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రామర్పల్లి జంక్షన్లో పడిపోవటం, ఆ తర్వాత వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ సుబ్బారావు సిబ్బంది కూడా వెంటనే అతన్ని లేపి పక్కన కూర్చోబెట్టిన ఘటనకు సంబంధించి కూడా స్పష్టంగా ఆయన ప్రవీణ్ ఆ రోజు తెలవపోయినప్పుడు కూడా తర్వాత రాజమండ్రి పోలీసులు వచ్చి విచారణలో సుబ్బారావు గారిని ప్రశ్నించిన సమయంలో తాను చూసిన ప్రవీణ్ ఇప్పుడు రాజమండ్రిలో మరణించిన ప్రవీణ్ ఒకటేనని కూడా స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు తాము కలిసినప్పుడు కూడా టీ తాగిన సమయంలో కూడా కొంత నీరసంగా ఉన్నమాట వాస్తవం. అందుకనే తాము ఈ రాత్రికి ఎవరైనా విశ్రాంతి తీసుకుని వెళ్ళాలని సూచించినప్పుడు కూడా తాను వెళ్ళగలనని చెప్పి వెళ్ళిపోయినట్టు కూడా సుబ్బారావు గారు చెప్తా ఉన్న పరిస్థితి. ఏదైనా కూడా మొత్తం మీద ఈరోజు పాస్టర్ ప్రవీణ్ మరణం వెనక మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు చాలా పురోగతిని సాధించారు. మొత్తం సీసీ కెమెరాల ద్వారా పరిశీలించిన తర్వాత ఎన్టీఆర్ జిల్లా పోలీసులు మొత్తం ఎన్టీఆర్ జిల్లాలో అడుగుపెట్టిన దగ్గర నుంచి కృష్ణా జిల్లా పొట్టిపాడు టోల్గేట్ దాటి ఏలూరు వరకు వెళ్ళి మొత్తం అన్ని కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాత ఆ సీసీ కెమెరా ఆధారంగానే ఈరోజు పాస్టర్ ప్రవీణ్ మధ్యలో 2-3 చోట్ల ప్రమాదాలు జరిగి కొంత బండి డ్యామేజ్ అయిందని, అదే హైదరాబాద్ నుంచి వరుసగా రావడం వల్ల అలసటగా ఉన్నారని పోలీసులు గుర్తించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మరి ఈ నేపథ్యంలో ఈ సీసీ కెమెరా ఫుటేజ్ మరింత సాంకేతికపరమైన ఆధారాల నేపథ్యంలో రాజమండ్రి పూర్తిస్థాయిలో విచారణ చేసి మరో 2-3 రోజుల్లోనే దీనికి సంబంధించి అధికారికంగా పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. వీడిన శ్రామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏబినాంధ్రజ్యోతి.